కమలాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీం. దేవతల్ని మనం ప్రార్థించడం ఎంత ఆవశ్యకం, పితృదేవతల్ని ప్రార్థించడం ఎంత ఆవశ్యకం. దేవతల్ని ప్రార్థన చేసినప్పుడు ఆలోచన చేయండి. విష్ణుమూర్తిని గురించి అశ్వమేధ యాగాలు చేసి తపస్సులు చేసి మొత్తం మీద ఇంద్రుడు పదవి సంపాదించాడు. ఇంద్రుడి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఏ రాక్షసుడు తపస్సు చేసి దండెత్తినా పారిపోవడం, ఎవడు తపస్సు చేసినా ఋషి తపస్సు చేస్తుంటే ఎక్కడ వాడు తన రాజ్యాన్ని ఆక్రమిస్తాడో అని నిరంతరం భయపడుతూ ఉండడం, కృతయుగంలో హిరణ్యకశిపునికి భయపడ్డం, త్రేతాయుగంలో రావణాసురుడికి భయపడ్డం, ద్వాపరయుగంలో నరకాసురుడికి భయపడ్డం, ఇలాగా మొత్తం జీవితం అంతా భయంతో గడిచిపోయింది. దేవతల్ని ప్రార్థించిన, అర్హతలను సంపాదించిన, ఇంద్ర పదవిని పొందిన, తానే దేవుడుగా ఉన్నా కూడా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, దేవతలు ఇచ్చేటువంటి వరాలను, అనుగ్రహాలను మనం స్వీకరించినప్పుడు ఏ రాక్షసులైనా తపస్సు చేస్తే వాళ్ళకి ఏ బ్రహ్మగారో శివుడో వరాలిస్తే వాటి దృష్ట్యా అంత క్రితం యజ్ఞయాగాదులు పుణ్యాలు చేసి సంపాదించిన దేవతల పదవులో కూడా సుఖాన్ని ఇవ్వట్లేదు, బాధిస్తూనే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం తపస్సు చేసినా పూజ చేసినా మనకు వ్యతిరేకంగా మనకంటే ఎక్కువ ఇంకొకడు ఎవడైనా పూజ చేస్తే భగవంతుడు వారిని అనుగ్రహించి వారి వరాన్ని తీర్చి మనకు వారి వల్ల కష్టాలు కలిగినా కూడా ఏమీ చేయడు, చూస్తూ ఊరుకుంటాడు అనేది అర్థమవుతుంది. అదే పితృదేవతలను ప్రార్థిస్తే ఏమో, మన యొక్క పితృదేవతల్ని వాళ్ళు ప్రార్థించరు. అంటే ఏ రాక్షసుడో రావణాసురుడో ప్రార్థించడు కదా మన పితృదేవతల్ని మనమే ప్రార్థిస్తాం కాబట్టి వాళ్ళ యొక్క పూర్తి శక్తినంతని కూడా మన యందు అనుగ్రహంగా చూపిస్తారు. ఎలా ఆరాధించాలి, ఎన్నిసార్లు ఆరాధించాలి, సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. మరణించిన తర్వాత 10 రోజులు 12 రోజులు, ప్రతి సంవత్సరం ఆబ్దికం, మొదటి సంవత్సరంలో మాసికం, అంటే 12 సార్లు వారిని ఆరాధిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎంతగా పితృదేవతలను ఆరాధిస్తే అంతగా మన అభివృద్ధి ఉంటుంది, మన పిల్లల అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు అనుగ్రహిస్తూనే ఉంటారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. దాని ద్వారా మనకు అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. చాలామంది సంపద కలిగిన వారు ఉన్నారు, అనుభవయోగ్యత లేకుండా ఉంది. కారణం పితృదేవత ఆరాధనలు లోపించడం. మరి ఎంతకాలం ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి? సహజంగానే మనల్ని ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పితృదేవతలను ఆరాధించమన్నారు తప్పనిసరిగా. ఎందుకని? వాళ్ళకి పుణ్యం రావడం కోసం. వాళ్ళకి పుణ్యం రావడం కోసం ఎందుకు ఆరాధించాలి మనం ఆలోచించండి ఒకసారి. సామాన్యంగా తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తిని హక్కు అని భావిస్తూ ఉంటారు, తాత నుంచి వచ్చేటువంటి ఆస్తిని ఇంకా హక్కు అని భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. ఎవరికి వాళ్ళే తమ యొక్క పోషణ కోసం తామే సంపాదించుకోవాలి. మరి పెద్దవాళ్ళు ఇచ్చింది ఏం చేయాలి? పెద్దవాళ్ళు ఇచ్చినది వాళ్ళ పుణ్యం కోసం వాడాలి. అదేమిటంటే వాళ్ళే చేసుకోవచ్చు ఆ పుణ్యం, మనకి ఇవ్వడం దేనికి? వాళ్ళు చాలా సూక్ష్మమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వారు. తండ్రి తన కోసమే పుణ్యం కోసమే తాను దాన్ని వాడుకున్నట్లయితే తనకి రూపాయి పుణ్యమే వస్తుంది. అదే పిల్లవాడికి ఇచ్చి వాడు తండ్రి కోసం వాడినట్లయితే తండ్రికి ₹1 పుణ్యం రావడంతో పాటు తనకు ₹10 పుణ్యం వస్తుంది. అంటే తన తరువాతి వాడు తనకంటే 10 రెట్లు ఎదగాలి అనేటువంటి పుణ్యంలో ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇదే రూపాయి పిల్లవాడికి ఇచ్చి వాడి చేత పుణ్యం చేయించే అలవాటు చేస్తాడు తండ్రి. కానీ వర్తమాన కాలంలో ఎలా తయారైపోయింది అంటే, తండ్రి నుంచి వచ్చింది కాబట్టి హక్కు, నా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాను. తప్పు కదండి. తండ్రి ఏమో తన పుణ్యాన్ని డబ్బుగా మార్చుకుంటే దాన్ని వీడు వ్యర్థం చేసేస్తే తండ్రికి పుణ్యం లేకుండా చేసి తనకి పుణ్యం లేకుండా చేసుకునేటువంటిది అది ఎంత మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం నుంచి పిల్లలు బయటపడాలి. తమను తాము కాపాడుకునేటందుకు, తమను తాము పోషించుకునేటందుకు తామే సంపాదించుకోవాలి. తండ్రి నుంచి వచ్చినటువంటి సంపదను తండ్రి యొక్క పుణ్యం కోసం తాము వాడాలి. అప్పుడు తాను ఇంకా అభివృద్ధి చెందుతాడు పుణ్యంలో. పుణ్యంతో అభివృద్ధి చెందితే అనుభవయోగ్యత పెరుగుతుంది. ఈ సత్యాన్ని లోకం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకు శంకరాచార్యుల వారు చెప్పారు, అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తస్సుఖలేశ సత్యం. అర్థము అనేటువంటిది, డబ్బు అనేటువంటిది అనర్థము అన్నారు. ఎందుకు అనర్థం అంటే, డబ్బు సంపాదించే వరకు ఇబ్బంది ఏం లేదు, డబ్బు సంపాదించముందు నేర్పు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, వాడి జీవితాంతం చక్కగా నడిచిపోతాడు. కానీ ఆ డబ్బు రూపంలోకి పుణ్యాన్ని మార్చుకున్న తర్వాత వీడికి అనుభవయోగ్యత లోపించడం వల్ల ఏం జరుగుతుంది? పుత్రుడే శత్రువు, భార్యే శత్రువు,
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, రాజు శత్రువు అంటే ప్రభువు అనమాట. ప్రభువు అంటే ఇన్కమ్ ట్యాక్స్. దొంగ శత్రువు. ఎందుకని? దొంగ డబ్బున్న వాడి మీద కన్నేస్తాడు కానీ పక్కవాడి మీద చేయడుగా. మన పిల్లవాడు మనకి శత్రువు కాకుండా ఉండాలి అంటే మనం తల్లిదండ్రులను పూజించాలి. అంటే పితృదేవతల్ని పూజించాలి, తాతల్ని పూజించాలి, ముత్తాతల్ని పూజించాలి. ఇలాగా వీళ్ళని ఎంత కాలం ప్రార్థించాలి, ఎంతకాలం పూజించాలి, రోజులో ఎన్ని మాటలు ప్రార్థించాలి అని అన్నప్పుడు ప్రాథమికంగా ఆలోచిస్తే నిత్య శ్రాద్ధం అని ఒకటి ఉంది. అంటే ప్రతిరోజు ఒక వ్యక్తికి భోజనం పెట్టాలి. సంవత్సరంలో ప్రతిరోజు దేవతల్ని ప్రీతిపరచడం కోసం ఒక వ్యక్తికి భోజనం పెట్టాలి, పితృదేవతలని ప్రీతి చెందించడం కోసం మరో వ్యక్తికి భోజనం పెట్టాలి. ఇది నిత్య శ్రాద్ధం అంటారు. ఇది కాక మరెన్ని ఉన్నాయి అంటే షణ్ణవతి శ్రాద్ధములు ఉన్నాయి సంవత్సరంలో. షణ్ణవతి శ్రాద్ధాలు అంటే ఏమిటి? ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి అమావాస్యలు, ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి సంక్రాంతులు, ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి వైధృతులు, ప్రతి మాసంలో వచ్చేటువంటి వ్యతిపాతలు, ప్రతి మాసంలో వచ్చేటువంటి అయనములు. అంటే 12 అయనములు, 12 అమావాస్యలు, 12 అంటే 27 రోజులకే వస్తాయి కాబట్టి వ్యతిపాతలేమో సుమారు 14-15 దాకా రావాలి. అంటే 15 వ్యతిపాతలు, 15 వైధృతులు కలిపితే సుమారుగా 30 అయ్యాయి. ఈ 30 కాకుండా 12 అమావాస్యలు, 12 సంక్రాంతులు, 12 అయినాలు, 3 36 అంటే 30, 36 ఎన్నయ్యాయి? 66 అయ్యాయి. ఇవి కాక మహాలయంలో వచ్చేటువంటి దివసాలు 15 రోజులు కూడా. అంటే భాద్రపద మాసంలో బహుళపక్షంలో 15 రోజులు, మళ్ళీ మర్నాడు కూడా ఒక రోజు వస్తుంది, దౌహిత్ర శ్రాద్ధం అంటారు, అది 16 రోజులు. అవి 16 అంటే అవి 16, ఇవి 66, 82. ఇంకా మరికొన్ని 4 యుగాదులని, 14 మన్వాదులని, ఇవన్నీ కలిపితే 96 అన్నారు కానీ 108 దాకా వస్తాయి. అంటే సంవత్సరంలో 108 పర్యాయములు ఈ శ్రాద్ధములు చేయాలి. ఇంతకంటే విశిష్టమైనవి మరికొన్ని ఉంటాయి. ఏమిటవి అంటే మనం ఏం లేదండి, 84 లక్షల జీవరాశుల్లో పుట్టాం మనం. చిట్ట చివరి మెట్టు మీద ఉన్నాం. ఈ జన్మలోనే మోక్షం సాధించాలి. ఒక్క క్షణకాలం వ్యర్థం చేసినా మోక్షం రాదు. మోక్షం రావాలంటే ముక్తిర్నో శతజన్మకోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. మోక్షం రావాలంటే 100 కోట్ల జన్మల పుణ్యం కావాలని చెప్పారు. కాబట్టి ఆ 100 కోట్ల జన్మల పుణ్యము మనకు రావడానికి ఏ ఏ సమయాలను సద్వినియోగం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఆ సద్వినియోగం చేసుకునే వాటిలో ఇవన్నీ ఉన్నాయి. అయితే పితృదేవతల్ని ఆరాధించినప్పుడుగా మనకు అన్ని సార్లు చేయడం కుదరదేమో కాబట్టి ఎక్కువ సార్లు చేయక్కర్లేకుండా కూడా తక్కువ సమయాల్లోనే చేసినందువలన వచ్చేటువంటి మొత్తం పుణ్యం, అంటే ఎక్కువ సమయాల్లో చేసిన మొత్తం పుణ్యంతో పాటు ఇంకా 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 చాలా పుణ్యం రావడానికి, పితృదేవతల యొక్క అనుగ్రహం రావడానికి ఉపకరించేటువంటి మహా అద్భుతమైన యోగాలు ఉన్నాయి కొన్ని. అవేమిటి అంటే పుష్యమి అమావాస్య కలిసిన రోజున మనం కనుక ఆ పితృదేవతారాధన చేసినట్లయితే అది పితృదేవతలకు 10,000 యుగాల తృప్తిని ఇస్తుంది. 10,000 యుగాలంటే సామాన్యం కాదండి. ఎంతో తెలుసా? 43,20,000 సంవత్సరాలైతే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలని 10,000 పెట్టి గుణించండి. అంత సంఖ్య. అంతకాలం పితృదేవతలు తృప్తి పడతారు అనేటువంటి అద్భుతమైన దివసం రేపు 12వ తారీఖున వస్తుంది. ఆ అమావాస్య రోజున పుష్యమి నక్షత్రము అమావాస్య కలిశాయి కాబట్టి ఆ రోజున చేసేటువంటి పితృక్రియ వలన, పితృదేవతారాధన వలన 10,000 యుగాలు తృప్తి పడతారు వాళ్ళు. అలాగా మనం పుణ్యాన్ని ఎక్కువ సంపాదించుకోవాలి. ఎంత ఎక్కువ సంపాదించుకోవాలంటే 100 కోట్ల జన్మల పుణ్యం ఈ జన్మలోనే, ఈ 10 సంవత్సరాల్లోనే, ఈ 5 సంవత్సరాల్లోనే, మనకున్న కొద్ది సమయంలోనే వచ్చేసేలాగా మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవడానికి ఉత్తమమైన రోజులు ఏమిటి అంటే పుణ్యాన్ని ఎక్కువ సంపాదించేయడానికి ఆదివారం సప్తమి, దీన్ని భానుసప్తమి అంటారు. అలాగే సోమవారం అమావాస్య, సోమవతి అంటారు. మంగళవారం చవితి, భౌమ చతుర్థి అంటారు. మంగళవారం చతుర్దశి, భౌమ చతుర్దశి అంటారు. బుధవారం అష్టమి, బుధాష్టమి అంటారు. ఈ 5 రోజుల్లోనూ మనం పితృదేవతారాధన చేసినట్లయితే 60,000 సంవత్సరాలు పితృదేవతలకు తృప్తి కలుగుతుంది. అంతే సమయం మనకు కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందడం అంటే ఏమిటి? సంపద పెరిగిపోవడం కాదు, మనకు అనుభవయోగ్యంగా ఉంటాయి. మరో అద్భుతమైనది ఉంది. అదేమిటి అంటే
వ్యతిపాత. వ్యతిపాత రోజున పితృదేవతారాధన చేయడం, దానాదులు చేయడం అనే దాని వలన అక్షయమైన పుణ్యం కలుగుతుంది. మరో విశేషం ఉంది. ఇందాక చెప్పినటువంటి భానుసప్తమి, అమాసోమవతి, భౌమ చతుర్థి, భౌమ చతుర్దశి, బుధాష్టమి అనే 5 రోజుల్లోనూ మనం చేసినటువంటి పుణ్యము 60,000 యుగాల 60,000 యుగాలలో అనుభవించడానికి అక్షయమైన పుణ్యాన్ని అందిస్తాయి. అవే రోజుల్లో పాపాలు చేస్తే అవి కూడా 60,000 జన్మలకు సరిపడిన అక్షయమైనటువంటి పాపాన్ని ఇస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి 5 రోజుల్లో, అస్సలు పాపం జరగకుండా. కాబట్టి ఆలోచించండి, 60,000 జన్మల పుణ్యం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అలాంటివి మనం 1000 రోజులు చేయగలిగాం అనుకోండి, మొత్తం పైన ఏమవుతుంది? 100 కోట్లు దాటిపోతుంది పుణ్యం. 100 కోట్ల జన్మల కంటే పుణ్యం దాటిపోతుంది. అందుకని మనకు ఇలా అద్భుతమైనటువంటి సమయాలను గుర్తించడం, వాటిలో మన పుణ్యాన్ని ఆర్జించడం, దానాదులు చేస్తూ ఉండడం, పితృదేవతలను ఆరాధిస్తూ ఉండడం, వీటి ద్వారా ఈ జన్మలోని అతి తక్కువ సమయంలో మోక్షం పొందడానికి 100 కోట్ల జన్మల పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మహదవకాశం ఇచ్చేటువంటి రోజులు ఇవన్నీ కూడా. అందులో ఈ పుష్యమి అమావాస్య కలిసినటువంటి రోజు ఒక అద్భుతమైన రోజు.